రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు తండ్రి మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మీ రక్షణ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయా. ఎన్నో సమస్యల్లో, ఎన్నో ప్రమాదాల్లో, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో తండ్రి ఈ లోకస్తులు ఉన్నప్పటికీ మీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయన. అయా, ఈ రాత్రి కాలంలో తండ్రి మేము సజీవులంగా ఉన్నామంటే అది మీ కృప నాయన. అయా ప్రభువా, మాకు ఏ హాని జరగకుండా కాపాడారు. మాకు కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించారు. మా పనులను దీవించారు. మా జ్ఞానము దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రి నా తండ్రి కుటుంబంతో కలిసి మరొకసారి మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని గణపరుచుకునే విలువైన అవకాశమును మా అందరికీ అనుగ్రహించినందుకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనము ద్వారా తండ్రి మీ యొక్క కరుణను, మీ యొక్క కృపను మరొకసారి తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మాకెవరు లేరని, మేము ఒంటరి వారమని, మాకెవరి సహాయం ఉండదని ఎవరైతే బిడ్డలు తండ్రి ఆలోచన కలిగి ఉన్నారో నేనున్నాను అని అంటున్నారు ప్రభువా. నా యొద్దకు వచ్చినట్లయితే మీ భారాన్ని తీసివేస్తానని అంటున్నారు నాయన. అయా, మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నారు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతలు. ఎస్లాడ్, ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా వారందరి ఎడల మీ కృప కుమ్మరించండి. బిడ్డలకు మీరు ఉన్నారనే ధైర్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, ప్రతి బిడ్డ మనస్సు మీరు ఎరిగి ఉన్నారు. వారి ఆలోచనలు, వారి వేదనలు మీరు ఎరిగి ఉన్నారు నాయన. కృప దయచేయండి, సహాయం అనుగ్రహించండి. బిడ్డలకు తండ్రి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల్లో నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యం చేత ఎంతమంది బిడ్డలైతే బాధించబడుతున్నారో అయా వారందరి కొరకు మొరబెడుతున్నాము. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయా. బ్రెయిన్ సమస్యల నుంచి అయా, మైగ్రేన్ హెడ్ఏక్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కంటి సంబంధమైన సమస్యల నుంచి విడిపించండి. చెవి సంబంధమైన, నోటి సంబంధమైన, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ ను కూడా యేసునామములో తొలగించండి ప్రభువా. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. నరాల బలహీనత నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే తండ్రి డైజెషన్ ప్రాబ్లమ్స్ తో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, PCOD సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయా, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి కూడా యేసునామంలో ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మోకాల నొప్పుల నుంచి కూడా విడిపించండి తండ్రి. ఆ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నాయన బీపీ, షుగర్, థైరాయిడ్ తో తండ్రి బాధపడుతున్నారో అవన్నీ కూడా నార్మల్ గా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్కిన్ అలర్జీస్ నుంచి విడిపించమని, సోరియాసిస్ నుంచి విడిపించమని అయా, ఇంకా ఎటువంటి బలహీనతలు ఉన్న వాటి నుంచి యేసునామములో స్వస్థత దయచేయమని, పెరాలసిస్ నుంచి కూడా విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. భయంకరమైన రోగాలు, బయటికి కూడా చెప్పుకోలేని మరణాంతకరమైన రోగాలతో ఎవరైతే ఉంటున్నారో వారందరికీ స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా, అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్న ప్రతి బిడ్డకు కూడా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత దయచేయండి తండ్రి. ఆయా, మానసిక ఒత్తుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అభివృద్ధి దయచేయండి. అప్పులు కలిగి ఉంటున్నారు నాయన, అప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే తండ్రి కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నారో తండ్రి వారిని అభివృద్ధి పరచండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డల కుటుంబాల్లో సమస్యలు, వేదనలు, కలహాలు తండ్రి
తండ్రి. మనస్పర్ధలు, అశాంతికరమైన జీవితాలు నాయన వాటన్నిటిని తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి ప్రభువా. యవన బిడ్డలకు మీరు తోడైండండి. మారు మనసు లేక పాపపు చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు కూడా యేసునామంలో నాయన విడుదల అనుగ్రహించండి తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. వివిధ దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి అయ్యా. వారి వీసా ఇంటర్వ్యూస్, వారి యొక్క పాస్పోర్ట్స్, వారి యొక్క ఇమిగ్రేషన్స్ లో మీరు సహాయం అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నామయ్యా, మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు నాయన, వారికి మంచి జాబును దయచేయండి తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తండ్రి ముట్టి వారికి గర్భఫలమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా వివాహాల కోసం ప్రార్థిస్తుండగా సాటి అయిన సహాయమును మీరే వారికి దయచేయండి. కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం, లోన్స్ కోసం అయా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటన్నిటిని మీరే అనుగ్రహించండి ప్రభువా. మేమందరము కూడా ఈ రాత్రి సమయంలో సేద తీరబోతున్నాం ప్రభువా. మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరికి కూడా తండ్రి ఎటువంటి నిద్ర లేమి, పీడ, కలల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను దయచేయమని, దురాత్మ క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి రాత్రంతను మాకు రక్షణ అనుగ్రహించమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన మేమందరము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన గొప్ప అవకాశము మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.